నెల్లూరు జగదీష్ నగర్లో 18వ ఏట నిర్వహించిన మహారుద్రాభిషేకం చండీ హోమం 1108 మంది మహిళల లలితా సహస్రనామ పారాయణంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. లోక కళ్యాణం, కుటుంబ సౌఖ్యం కోసం చేసే ఈ యాగాలు సమాజంలో సానుకూల శక్తిని, యువతలో నైతిక విలువలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక టీడీపీ నేతలు సాయిరాం, యశ్వంత్ రెడ్డి, జనసేన నేతలు గునుకుల కిషోర్, విజయలక్ష్మి, కార్యక్రమ కమిటీ సభ్యులు రవికుమార్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో 16వ డివిజన్లో జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటూ నిజంగా నాకు చాలా అదృష్టం ఉంది. ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి భువనగిరి సుబ్బయ్య స్వామి గారికి వాళ్ళ యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యజ్ఞంలో దాదాపు 1108 మహిళలు ఏకకాలంలో లలిత సహస్రనామ పారాయణం చేయటం అరుదైన సంఘటన. ఈ యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం బాగుండాలని, సంతానం, వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ యాగంలో సమాజంలో సానుకూల శక్తిని పెంపొందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆధ్యాత్మిక విలువలను, నైతిక విలువలని పెంపొందించగలుగుతుంది. భక్తి ఉన్న చోట శాంతి ఉంటుంది, ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ పరమేశ్వరుని, అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, అందరిలో ఆధ్యాత్మికతను పెంచాలని వారందరినీ కోరుకుంటూ ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తున్నాను.